హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు ఎలా చేయాలనేది అయితే ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా లాంగ్ వరకు అయితే చూసేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు అండి. ఇది చపాతీలే కానీ రొట్టెలే కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ స్టవ్ మీద ఒక పప్పు కుక్కర్ తీసుకోవాలి. అందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి 2 రెబ్బలు కరివేపాకు వేయాలి. మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. మనం బీరకాయ శనగపప్పు చేస్తున్నాం కాబట్టి శనగపప్పు అనేది మనం చేసే ముందు ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. నేను వన్ గ్లాస్ శనగపప్పు అయితే 1/2 అవర్ ముందే నానబెట్టేస్తే పెట్టాను. ఇప్పుడు ఆ శనగపప్పు అనేది ఆ మిక్చర్ అనేది బాగా మగ్గినాక అందులోకి శనగపప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేయండి. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత అది కాస్త మగ్గేంత వరకు 2 మినిట్స్ వరకు అయితే అలాగే పెట్టాలి. ఇంకా 2 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మిక్చర్కి అంటుకునేలాగా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అది కాస్త మగ్గాలి కాబట్టి మనం 2 or 3 మినిట్స్ అనేది ఒక క్లోజ్ చేసి అయితే పెడదాం. ఇంకా 2 మినిట్స్ మగ్గిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. చూడండి, చూస్తూనే తెలిసిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. రొట్టెలోకి కానీ చపాతీలే కానీ ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలామందికి ఇది తెలిసి ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది బీరకాయ శనగపప్పు అనేది. ఇందులోకి నేను 4 వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 విజిల్కి అయితే పెడుతున్నానండి. అంతా బాగా మిక్స్ చేసి 1 విజిల్ అయితే పెడుతున్నాను. మరి ఎక్కువ విజిల్స్ కూడా రాకుండా జస్ట్ ఒక 1 విజిల్ వచ్చేంత వరకు అయితేనే పెట్టాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత అయితే ఇంకా స్టాప్ చేసేయాలండి. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి, 1 విజిల్ మాత్రమే పెట్టాలి, ఎక్కువ విజిల్స్ అయితే పెట్టకూడదు. ఇంకా విజిల్ అయిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. ఇందులోకి కాస్త కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంట్లో ఉన్న వాటితోని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా సింపుల్గా అయితే
చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.